హాయ్ హలో నమస్తే. ఈరోజు వీడియో ఎగ్ ఆనియన్ దోశ చాలా సింపుల్ టేస్టీ రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. నేను ట్రై చేసాను, చాలా నీట్గా వచ్చింది. దీనికోసం చిన్న సైజ్ ఆనియన్ తీసుకోవాలి. చిన్న చిన్న ఇటుక ముక్కలు కట్ చేసుకొని దాన్ని చిన్నగా కట్ చేసుకోవాలి. అప్పుడే మీకు నచ్చుతుంది. చూసారా, సమయంగా నేను కట్ చేస్తున్నాను. ఇంకొక పొగను తీసుకొని త్వరగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని కట్ చేసుకున్న తర్వాత ఒక పచ్చిమిర్చి తీసుకొని విధంగా చీరుకొని దాన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. లోతుగా చీమలు చాలా చేసుకున్న ఒక గిన్నెలోకి ఆనియన్స్ తీసుకొని కారం 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. మసాలా పొడి వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఎగ్గ నీళ్ళు వేసుకొని బాగా మిక్సింగ్ చేసుకోవాలి. ఇంత బాగా కలిసింది మెత్తగా మిక్స్ చేసుకుంటే మొత్తం కలుస్తుంది. అప్పుడు అయితే తీసి చాలా టేస్ట్గా చాలా అతడికి అనిపిస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని రెస్టారెంట్ తీసుకొని వేసుకోవాలి. రౌండ్ సర్కిల్గా రౌండ్ వస్తుంది. సరే, ఎంత రౌండ్గా వచ్చిందో ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలి. చుట్టూ ఆయిల్ పోసుకొని మనం తయారు చేసుకున్న ఆనియన్ మిశ్రమం దాన్ని పోసుకొని కాసింత బాగా కలిసేలాగా శుభ్రంగా కలుపుకోవాలి. సింపుల్ రెసిపీ అండి. ఎవరైనా బ్యాచిలర్స్ అయినా చేసుకోవచ్చు హ్యాపీగా. చాలా టేస్టీగా ఉంటుంది. నిజంగా అంత బాగా వచ్చిందో. తర్వాత అన్నం వేసుకోవాలి. బాగా కాలింది. ఒక సైడ్ అయింది, ఒక వీరు కాలిన తర్వాత నేను టర్న్ చేసుకుంటా. దీన్ని నీట్గా నాకు దాకా రెడీ అయిపోతుంది.